'మొగల్ రేకులు సాగర్' గురించి చాలా మందికి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఒక టీవీ సీరియల్ ద్వారా అంత ఒక హీరోకి సంబంధించినటువంటి స్టార్డమ్ సంపాదించడం చాలా అంత తేలికైన విషయం కాదు. బట్ ఆయనకొచ్చింది. ఇక వివరాల్లోకెళ్తే 'ఆర్‌కే నాయుడు' పాత్రలో 'మొగల్ రేకులు' 4 సంవత్సరాలు అలరించాడు. తర్వాత సినిమా హీరో అయ్యాడు. 'సిద్ధార్థ' అనే సినిమా చేశాడు. అది కూడా బానే ఆడింది. 'షాదీ ముబారక్' అనే సినిమా మాత్రం కమర్షియల్‌గా మంచి వసూలు రాబట్టింది. సినిమా కూడా చాలా బావుంటది. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు 'ది 100' అనే ఒక సినిమా ద్వారా రాబోతున్నాడు. ఆల్మోస్ట్ దరిదాపులో ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టుంది. ఆ మధ్య కాలంలో 'బిగ్ బాస్‌లోకెళ్తున్నాడన్న' వార్తలొచ్చినప్పటికీ అందరూ కొట్టిపారేశారు ఆయన రావట్లేదు అని. అండ్ ఇక వివరాల్లోకెళ్తే ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఢిల్లీలో జరిగినటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని గెలుచుకుంది. అంటే స్పెషల్ ఒక చిన్న అవార్డ్ అనేది ఇచ్చారు. హానరబుల్ అవార్డ్. ఫస్ట్ లుక్ వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయగా దీని టీజర్‌ని ఈ మధ్య కాలంలో చిరంజీవి గారి మదర్ అంజనమ్మ గారు చేశారు. ఇకపోతే రిలీజ్‌కి ముందే దాదా సాహెబ్ ఫాల్కే రావడం అనేది నిజంగా చాలా అరుదైన విషయం. సో, దీన్ని చిత్ర యూనిట్ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అండ్ ఆర్‌కే నాయుడు దీంట్లో ఆర్‌కే నాయుడు అంటే మన 'సాగర్' దీంట్లో పోలీస్ పాత్రలోనే నటిస్తున్నాడు. నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఈయన క్రైమ్ ఏదో ఇన్వెస్టిగేషన్ చేయాలంట. చూడాలి మరి ఆ క్రైమ్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడని. బట్ పోలీస్ కటౌట్‌లో ఈయన మాత్రం బాగా సెట్ అవుతాడు. అలాగే ఆయనకు అభిమానులు గూడా అయ్యారు చాలామంది. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అనేసి. మరి ఈ సినిమా ఎంతమందిని మెప్పిస్తదనేది చూడాలి. ఆల్రెడీ అవార్డ్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ ప్రూవెన్ సినిమా. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవడం వేస్ట్. బట్ ఖచ్చితంగా అలరిస్తదనే అనుకుంటాను. 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత అంటే ఏదో సంథింగ్ ఉండబట్టే ఈ సినిమాలో విషయం ఉండబట్టే చాలామంది దీన్ని విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. సో, 'ది 100' అనే సినిమా ఇప్పుడు త్వరలో రేపు థియేటర్‌లోకి రాబోతుంది. నాకు తెలిసి ఈ సినిమా హిట్ అవుతదనే ఫీలింగ్‌లో నేను గూడా ఉన్నా. థాంక్ యూ సో మచ్.